Subscribe to our channel and press the bell icon for the latest updates. నమస్తే సార్, నా పేరు విజయ. ఈ రోజుల్లో రైతులు, సామాన్య ప్రజలు వారి అవసరాల కోసం బ్యాంకుల్లో లోన్స్ తీసుకుంటున్నారు. కానీ ఒకవేళ వాళ్ళు పే చేయకపోతే వాళ్ళ ఆస్తులు కానీ వాళ్ళ పొలాలు కానీ తీసేసుకుంటున్నారు. కానీ విజయ్ మాల్యా లాంటి వాళ్ళు ఎంతో మంది వేలాది కోట్ల అప్పు తీసుకుని వాళ్ళకి పే చేయకుండానే మన సొసైటీలో తిరుగుతున్నారు. మీరు దాన్ని ఏమంతగా పరిష్కరిస్తారు? ఈ విధానం మీద మనోహర్ గారికి మంచి అవగాహన ఉంది, ఆయన మాట్లాడతారు. పార్టీ తరపున అడిగారు కదా, పార్టీ రిప్రజెంటేషన్ ఇవ్వండి అమ్మా. అంటే నాకు ఈ డిఫాల్టర్స్ మీద చాలా కోపం ఉంటుంది. ఎలాంటి కోపం ఉంటుందంటే, ముందు వీళ్ళు శిక్షించాలని ఉంటుంది. సో నా కొన్నిటి మీద ఇంకా నాకు కొంత కోపం పోలా వీళ్ళందరి మీద. సో నాకంటే కూడా కొంచెం బలమైన సహన శక్తి ఉన్న మనోహర్ గారు మాట్లాడితే దీనికి సరైన సమాధానం చెప్తాను. నేను మాట్లాడితే ఆ ప్రశ్నకి సమాధానం అదే పబ్లిక్ మీటింగ్ లో చాలా కోపంగా రియాక్ట్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. సో మీ అందరికీ ముందుగా జనసేన పార్టీ భావాజాలం ఆ మార్పు కోసమే, ఆ ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ ప్రతి ఒక్కరిలోనూ రావాలి. పాలకులకి ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేయకుండా అందరినీ సమానంగా చూసి ప్రతి ఒక్కరి జీవితాల్లో మార్పు తీసుకోవాలనేది మా ప్రయత్నం. పవన్ కళ్యాణ్ గారి ఫిలాసఫీ, ఐడియాలజీ ఆ జనసేన పార్టీ ద్వారా మీ అందరికీ ఈ రోజున ఇంత విస్తృత స్థాయిలో తీసుకురాగలుగుతున్నామంటే ఆ నమ్మకం. విలువలతో కూడిన రాజకీయాలు తప్ప కన్వీనియంట్ పాలిటిక్స్ చేయకూడదు. ఇట్లా దేశ సంపదని నిజంగానే మీరు ఇందాక అన్నట్టు నిన్న మేము రైతులతో చాలా మాట్లాడుకున్నాం. వాళ్ళ ఆవేదన అదే. చాలా కష్టపడుతున్నాం, ఎన్నో విపత్తులు వస్తూ ఉంటాయి. ప్రభుత్వం నుంచి మినిమం సపోర్ట్ ప్రైస్ ద్వారా కూడా మాకు సరైన మద్దతు రాదు. కుటుంబాన్ని పోషించాలి, మా బిడ్డలు మేము చదివించాలి. ఇటువంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా బ్యాంకుల చుట్టూ తిరుగుతుంటే ఒక 30-40 వేల రూపాయల లోన్ కోసం 5,000, 6,000, 50,000, 30,000 కోట్ల రూపాయల వరకు కొంతమంది వ్యక్తులు, వాళ్ళ కుటుంబాలు బెనిఫిట్ పొంది చాలా నాశనం చేశారు మన భారతదేశానికి. ఆ వ్యవస్థని దుర్వినియోగం చేసుకున్నారు. ఖచ్చితంగా దాన్ని పార్టీ తరఫు నుంచి 100% ఖండిస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంతంలో కూడా రిలయన్స్ వాళ్ళు ఏ విధంగా మన వనరుల్ని ఓఎన్జీసీ, గేలు వీళ్ళందరూ కలిసి ఏ విధంగా మన ప్రాంతానికి నష్టం కలిగించారో అది కూడా ఎట్టి పరిస్థితుల్లో టాలరేట్ చేయకుండా ఈ ప్రాంతానికి న్యాయం చేసే విధంగా దాని గురించి మీ అందరి తరఫున పోరాడతామని జనసేన పార్టీ నుంచి మీ అందరికీ మనసుకుంటున్నాను. ఈ సమస్యలపైన మేము రేపటి రోజు ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మాలో ఉన్న చిత్తశుద్ధి మా ప్రతినిధుల ద్వారా కూడా మీకు కనపాలి. అందుకని ప్రతి మీటింగ్లో ధైర్యంగా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు, ఎమ్మెల్యేలు, ఎంపీలు జనసేన నుంచి కూడా పొరపాట్లు చేస్తే మేము ఊరుకోం, ఉపేక్షించే పరిస్థితే లేదు. అందులో మీలో ఉన్న ఉత్సాహం మీరు ఎట్లా చూపించాలంటే ఖచ్చితంగా మీరు క్వశ్చన్ చేయాలి, లేచి నిలబడాలి. ఆ ప్రశ్నిస్తేనే సరే న్యాయం జరుగుతుంది. థ్యాంక్ యూ. Subscribe to our channel and press the bell icon for the latest updates.